అపోస్తలుడైన పౌలు గారు థెస్సలోనికయ సంఘంలో ఉన్న విశ్వాసులకు వ్రాసి పంపిన దేవుని సందేశం. థెస్సలోనికయ రోమా సామ్రాజ్యంలోని మాసిదోనియా ప్రాంతానికి ముఖ్య పట్టణం. పౌలు గారు ఫిలిప్పీ పట్టణము విడిచిపెట్టిన తర్వాత థెస్సలోనికయ పట్టణంలో సంఘాన్ని స్థాపించారు. అక్కడ కొందరు యూదులు ఆయనను వ్యతిరేకించడం వలన పౌలు గారు బెరయ అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడి నుండి ఈ బోధ చేశారు. విశ్వాసముతో కూడిన మీ కార్యములు, ప్రేమతో కూడిన మీ ప్రయాస, దేవుని అనుకరించడంలో మీరు ప్రదర్శించిన ఓర్పును గుర్తు చేసుకుంటున్నాను. ఇది కదా మాదిరి సంఘం అంటే. స్నేహితులారా, మీరు ప్రభువును అనుకరించారు. గొప్ప శ్రమలు ఉన్నప్పటికీ దేవుని యందు ఆనందిస్తూ వచ్చారు. మీ ద్వారా ఇతర పట్టణాలకు దేవుని గురించిన వార్త తెలిసింది. అక్కడి విశ్వాసులకు మీరు ఆదర్శప్రాయులయ్యారు. మీ జీవితాలు ప్రభువు వాక్కును ప్రతిధ్వనిస్తున్నాయి. దేవునిపై ఉన్న మీ విశ్వాసం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమైన దేవుడిని తెలుసుకొని పాత జీవితాన్ని విడిచిపెట్టి ఎంత బాగా బ్రతుకుతున్నారో మీ గురించి ఇతరులు చెబుతా ఉన్నారు. యేసు రాక కోసం మీరు ఎంత ఆశతో ఎదురుచూస్తున్నారో చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. ఇది కదా సాక్ష్యం అంటే. మీరే సందేశం. మీ జీవితాలే ఒక మాదిరి. ఇలా కదా ఉండాలి విశ్వాసులంటే. మీలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభివృద్ధి చెందునుగాక. ఇతరుల పట్ల కూడా మీ ప్రేమ అభివృద్ధి చెందేటట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ముందు మీరు ఏ అపకీర్తి లేకుండా పవిత్రంగా ఉండేటట్లు దేవుడు మీకు శక్తి అనుగ్రహించునుగాక. సోదరులారా, చివరకు చెప్పేదేమిటంటే, దేవుని మెప్పు పొందడానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. హింసలను, అవమానాలను అనుభవించాము. పోరాటాల మధ్య ధైర్యంతో ఉపదేశించాము. ద్రోహపూరితంగా ఉపదేశించలేదు. మనుషులను సంతోషపరచాలని ప్రయత్నించలేదు. కానీ ఎల్లప్పుడూ దేవునినే సంతోషపరిచాము. ముఖస్తుతి మాటలు పలకలేదు. అత్యాశను కప్పిపెట్టే వేషాన్ని వేసుకోలేదు. అధికారాన్ని చూపించలేదు. ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. ఘనతను కోరుకోలేదు. పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్లు మిమ్మల్ని చూసుకున్నాము. తండ్రి తన పిల్లలతో ఏ విధంగా ఉంటాడో అలా ఉన్నాము. మీకోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీకేమాత్రం భారం కాకూడదని రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి బ్రతికాము. ఎంతో పవిత్రంగా, నీతిగా, అపకీర్తి లేకుండా జీవించాము. మా ఆశలు మీ మీద పెట్టుకున్నాము. ఎందుకంటే మా ఆనందం మీరే. మన యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో గర్వించడానికి కిరీటం మీరే కదా. సంతోషం. మీరు జీవిస్తున్నారు, కానీ ఇంకా బాగా జీవించాలి. వ్యభిచారం చేయకుండా ఉండాలి. ఇది దేవుని ఇచ్చ. మీరు పవిత్రంగా జీవించాలి. గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి. పవిత్రులు కాని వాళ్ళు కామవాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. మీరు అలా బ్రతకకూడదు. అలాంటి పాపం చేసే వాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు.
దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు, పవిత్రంగా జీవించేందుకు. ఈ విషయాన్ని తృణీకరించిన వాడు మానవుణ్ణి కాదు, దేవుణ్ణి తృణీకరిస్తున్నాడని తెలుసుకోవాలి. సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి ఉండడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం, మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం, ఇవి ఇవి మీరు లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనము జీవిస్తూ ఉంటే మనము నమ్మిన ఈ దేవుడు రాబోవు ఉగ్రత నుండి మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. దేవుని ఉగ్రత నుండి తప్పింపబడు జీవితమును జీవించుటకు దేవుడు సహాయము చేయునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.